భిన్నంగా ఆలోచించు అని చాలా అద్భుతమైన పుస్తకం, మరి జనాల్లో కూడా చాలా బాగా వెళ్ళింది. సో ఆ పుస్తకం ఒక సారాంశం మాకు చెప్తారు. ఒక్కటే లైన్, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి. ఓకే. అది కూడా ప్రతి నిమిషము ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడానికే మనం పుట్టాం. ఆనందం మన జన్మ హక్కు. ఎస్. సో ప్రతి నిమిషము ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి అంటే మనం ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలి. ఓకే. సో దాని యొక్క సారాంశమే భిన్నంగా ఆలోచన. అంటే ఒక యోగిలాగా ఆలోచిస్తే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉంటాం. సో నేను ఎంతోమంది యోగుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, అవి నాపై నేను ప్రయోగించుకున్నాను. నేను ఆనందంగా ఉండడం మొదలుపెట్టాను. సో ఆ ఆనంద జ్ఞానాన్ని అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి భిన్నంగా ఆలోచించు. సరైన ఆలోచన విధానాలు, ఇవి సరైన ఆలోచన. సరికాని ఆలోచన విధానాల వల్ల మనం బాధలో ఉంటాం. సరైన ఆలోచన విధానాలు యోగుల దగ్గర నుంచి, జ్ఞానుల దగ్గర తీసుకొని అవి మనం పాటించాలి. అదే భిన్నంగా ఆలోచించు. ఎస్ సార్. ఈ భిన్నంగా ఆలోచించు అన్నది యువతకి కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ ఉంది కాదు. అంటే యువత కూడా ఈ పుస్తకం చదివితే కనుక వాళ్ళు కూడా ఈ ఫెయిల్యూర్ థింకింగ్ నుంచి బయటకు వచ్చి ఎస్ దీస్ ఆర్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్, మనకు సాధించాల్సిన చాలా ఎక్కువ ఉంది, అంతేకాని జీవితం అంతం చేసుకోకూడదు అని మార్పు వస్తుందంటారా? అందులో అందుకే ఒక చాప్టర్ ఉంటుంది, సక్సెస్ ఫెయిల్యూర్, అంటే విజయము అపజయం అనే చాప్టర్ ఉంటుంది. ఓకే. 18 డిఫరెంట్ చాప్టర్స్ రాయడం జరిగింది. ఓకే. సో యువత మీరు అన్నట్టు ఎక్కువ శాతం ఈ సక్సెస్ ఫెయిల్యూర్ దగ్గర, అది లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఆర్ కెరీర్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇంకేదో ఆ సక్సెస్ ఫెయిల్యూర్ మధ్యలో యువత అంటే మన ఉదాహరణకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి 30-40 ఏళ్ళు 40 years లో వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు అప్పుడే మొదలు పెట్టింటారు. ఎక్స్పెరిమెంట్లు కొన్ని రిజల్ట్ ఇవ్వవు, దానివల్ల ఫెయిల్ అనుకుంటారు. సో దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకొని ప్రతి ఫెయిల్యూర్ని స్టెప్పింగ్ స్టోన్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఊరికే చాలా మంది చిన్నప్పుడు చెప్పేశారు, ఎవరి ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. హౌ, ఎలా అనే దానికి భిన్నంగా ఆలోచించిన బుక్ ఉపయోగపడుతుంది.